బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో నకిలీ నిత్యావసర సరుకుల దందా వ్యవహారం బయటపడింది. మండీ బజార్లోని సంతోష్ కుమార్ జనరల్ స్టోర్స్ లో 186 రకాల బేకరీ ఐటమ్స్ నకిలీవని గుర్తించారు. ఇంతే జార్ఖండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడుల్లో నకిలీ దందా గుట్టు రట్టయింది. పోలీసుల దాడుల్లో 7 లక్షల విలువైన నకిలీ సరుకులు సీజ్ చేశారు. షాప్ యజమాని సంతోష్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, 186 రకాల నకిలీ వస్తువులు ఇవి ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బేకరీకి సంబంధించి ముడిసరుకు అంతా కూడా ఇక్కడే తయారవుతుంది. వరంగల్ కేంద్రంగా తయారైనటువంటి సమాన్ అంతా కూడా వివిధ పప్పుల తయారీలు, బన్స్, క్రీమ్స్ తయారీకి ఉపయోగించే ఇవన్నీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న బేకరీ షాప్ లో కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాయి. సో ఈ పదార్థాలను ఉపయోగించి అక్కడ బేకరీ ఐటమ్స్ కూడా తయారవుతుంటాయి. దాదాపు 186 రకాలైన వస్తువులు, అటు పప్పులపై ఉపయోగించేటువంటి చిల్లీస్ కావచ్చు, వాటికి సంబంధించిన సాసులు మొదలుకుంటే పూర్తి స్థాయి లోపల అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా కల్తీ అని చెప్పి టాస్క్ ఫోర్స్ అధికారులు తేల్చారు. ఇక వరంగల్ గిరిమాయిపేట ప్రాంతానికి సంబంధించిన సంతోష్ కుమార్ సంబంధించిన కిరాణా షాపు ఇక్కడే దాదాపు రోజు లక్షలకు సంబంధించిన విలువైనటువంటి ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. నిన్న సంయుక్తంగా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ పోలీసులు ముగ్గురు బృందాల ఆధ్వర్యం లోపల తనిఖీ లోపల దాదాపు 8 లక్షల విలువ చేసేటువంటి సామాగ్రి నకిలీది కొంత, మరికొన్నిట్లో కల్తీ జరిగినటువంటి సామాను కూడా గుర్తించడం జరిగింది. దీంతో సంతోష్ కుమార్ అదుపులోకి తీసుకొని అసలు ఇతను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నాడు, ఇతనికి బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి దానిపై కూడా పూర్తి స్థాయి ఆరా తీస్తున్నారు. అయితే ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా అసలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా బేకరీ లోపల తయారు చేసేటువంటి అటు బ్రెడ్లు, బన్స్, వివిధ రకాల ఐస్ క్రీములు, దాంతో పాటుగా పఫ్ఫులు సంబంధించినటువంటి పూర్తిగా ఎంత నాసిరకంగా కల్తీ తయారై ఉంటాయంటే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. దీంతో పాటుగా తాను ఈ రీసెంట్ గా ఎక్కడెక్కడ ఏ షాప్లకైతే తను ఇక్కడ నుంచి సరుకులు రవాణా చేశాడో ఆ షాపులన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ ను కూడా పూర్తి స్థాయి లోపల అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి వాటిని పరీక్షించాలంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ యొక్క వరంగల్ సంబంధించిన సంతోష్ కుమార్ కిరాణం వ్యవహారం బయటికి రావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న బేకరీలలో కూడా ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కల్తీవైనటువంటి ఒక అంశం కూడా ఆందోళన కలిగిస్తుంది. మొత్తానికి నిన్న రాత్రి జరిగినటువంటి ఈ తనిఖీ లోపల ఇంత స్థాయి లోపల కల్తీ వ్యవహారం బయటపడుతుంది. ఇన్ని రోజుల పాటు అసలు ఎందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించే వర్షన్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనా కూడా బేకరీలో వాడేటువంటి ఐటమ్స్ అన్ని కూడా కల్తీ జరుగుతున్నటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. మొత్తం దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే ఇంకా ఎక్కడెక్కడ నుంచి వీళ్ళు ముడి సరుకులు తీసుకుంటున్నారు, ఎక్కడికి ఇవన్నీ సరఫరా చేస్తున్న అంశాలు కూడా బయటకు వస్తే మాత్రం భారీ స్థాయిలో ఈ కల్తీ దందా అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.